మేడ మీద ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి చెర్రీ వస్తాడు. భూమి, నీకు ఈ విషయం తెలుసా అని చెర్రీ అంటూ ఉంటే, రేపే మన పెళ్ళి అంతే కదా చెర్రీ అని భూమి అంటూ ఉంటుంది. దాంతో చెర్రీ ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలి భూమి అని అంటూ ఉంటే, ఎలా ఆపుతాం చెర్రీ అని భూమి ఏడుస్తూ ఉంటుంది. దాంతో చెర్రీ, అందుకోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి చెర్రీ తన ప్లాన్ గురించి భూమికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి సరేనని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి పూట భూమి తన లగేజ్ అంతా కూడా సర్దుకొని శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర కాళ్ళకి మొక్కి సూట్ కేసు తీసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఆటోలో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. మరోపక్క చెర్రీ కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చి ఒక చోట బస్ స్టాప్లో కూర్చొని ఉంటాడు. గగన్కి ఫోన్ చేసి, అన్నయ్య అన్నయ్య నన్ను ఇక్కడ ఎవరో కొట్టేస్తున్నాడు అన్నయ్య, త్వరగా రా అన్నయ్య, నన్ను కాపాడు అని చెప్పి చెర్రీ ఏడుస్తూ గగన్కి ఫోన్ చేస్తాడు. ఇక దాంతో గగన్ కంగారుగా, రే చెర్రీ నువ్వు టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి కారులో చెర్రీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక చెర్రీ అర్ధరాత్రి పూట ఒక బస్ స్టాప్లో కూర్చొని దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. భూమి ఏమో ఆటోలో వస్తూ ఉంటుంది. మరోపక్క గగన్ చెర్రీ ఫోన్కి పదే పదే ట్రై చేస్తూ కంగారు పడుతూ కారులో వస్తూ ఉంటాడు. మరి ఇంతకీ చెర్రీ ప్లాన్ ఏంటి? భూమి గగన్ని ఇద్దరిని కూడా చెర్రీ ఒకటి చేయబోతున్నాడా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.